హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే నేను లాస్ట్ వీడియోలో పెట్టాను కదా, ఢిల్లీలో 1 డేలో చాలా ప్లేసెస్ అయితే విజిట్ చేశామని. ఆ ప్లేసెస్ గురించి వీడియో అనమాట. ఒక్కొక్క ప్లేస్ గురించి డీటెయిల్గా అయితే చెప్తానండి ఒక్కొక్క వీడియోలో. అంతకంటే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలండి. ఈ చేతక్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఢిల్లీనే కాకుండా ఇంకా చాలా ప్లేసెస్కి అయితే వాళ్ళ సర్వీసెస్ అయితే ఉన్నాయండి. మనాలి, సిమ్లా, ఇంకా జైపూర్ పింక్ సిటీ, ఆగ్రా, మథుర, ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ ఈ పిక్లో అయితే పేపర్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ, ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. ఎక్కడికి తీసుకెళ్లారు, ఏమేం ప్లేసెస్ చూపిస్తారు, ఇంకా కాస్ట్తో సహా అన్నీ అయితే ఉన్నాయండి. ఇంకొక విషయం ఏంటంటే జనరల్గా మనకు టూరిస్ట్ ప్లేసెస్లో చాలా స్కామ్స్ అయితే జరుగుతూ ఉంటాయండి. చాలా కష్టపడి మనమైతే అమౌంట్ సేవింగ్స్ చేసుకొని టూర్కి అయితే వెళ్తూ ఉంటాం కదండి. అందుకే చెప్తున్నా, మీరు ఇన్ కేస్ టూర్ ప్యాకేజ్ ద్వారా వెళ్ళాలనుకుంటే మీరు ఏమేం ప్లేసెస్ చూడాలనుకున్నారు అని చెప్పి 1-2 సార్లు డిసైడ్ చేసుకొని వాళ్ళనైతే కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా 1-2 సార్లు అడగండి, మీరు ఏమేం ప్లేసెస్ చూపిస్తారు, అన్ని ప్లేసెస్ చూపిస్తే ఎంత అమౌంట్, హాఫ్ ప్లేసెస్ కవర్ చేస్తే ఎంత అమౌంట్ అని చెప్పి క్లియర్గా డిస్కస్ చేసుకున్న తర్వాతే అమౌంట్ అయితే పే చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళు అన్ని ప్లేసెస్ చూపిస్తామని చెప్పి తీసుకెళ్ళిన తర్వాత టైం లేదని చెప్పి హాఫ్ ప్లేసెస్ తర్వాత రిటర్న్ అయితే తీసుకొచ్చేస్తూ ఉంటారు. ఇలా స్కామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. మీరు క్లియర్గా మాట్లాడిన తర్వాతే అమౌంట్ అయితే పే చేయండి. వాళ్ళు ప్యాకేజ్ గురించి ఇంత అమౌంట్ అని చెప్పిన తర్వాత బార్గింగ్ అయితే చేయండి. అమౌంట్ అయితే తగ్గించే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ టూర్స్ అండ్ ట్రావెల్స్వి చాలానే ఉంటాయి. మనకి స్టేషన్ దగ్గరలో టూర్స్ అండ్ ట్రావెల్స్వి చాలా ఏజెన్సీస్ ఉంటాయి. మీరు ఒక 2-3 ఏజెన్సీస్ వాళ్ళతో డిస్కస్ చేసి మీకు ఎక్కడ నచ్చితే అక్కడైతే అమౌంట్ అయితే పే చేసి ప్యాకేజ్ అయితే తీసుకోండి. ఇంతే అండి టూర్స్ అండ్ ట్రావెల్స్ గురించి. ఇంకా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇది వచ్చేసి మేము వెళ్ళిన బస్సు అనమాట, ఢిల్లీ సైట్ సీయింగ్కి. ఇది వచ్చేసి ఏసీ బస్సు. రైల్వే స్టేషన్ నుంచి మనకు మార్నింగ్ 10 AM అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మన బస్సులో ఒక పాపది బర్త్డే ఉంటే కేక్ అయితే కటింగ్ చేపించారనమాట. ఫస్ట్ అయితే శ్రీ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఈ టెంపుల్నే మనకు బిర్లా మందిర్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఈ టెంపుల్లో మనకి ఫోన్ అయితే అలౌ చేయరండి. టెంపుల్ బయట లెఫ్ట్ సైడ్లో లాకర్స్ అయితే ఉంటాయి. స్లిప్పర్స్, ఫోన్స్ అన్నీ అక్కడైతే పెట్టేసేయాలన్నమాట. నెక్స్ట్ ఈ టెంపుల్ వచ్చేసి రైల్వే స్టేషన్ నుంచి 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. బస్లో మనతో పాటు గైడ్ అయితే వస్తారనమాట. ఆ గైడ్ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనమైతే వెళ్ళి రావాలన్నమాట. ఆ డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంతే, ఇంక వీడియో. బాయ్.